వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. ఈరోజు వీడియోలో నేను కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే దానిలో ఏమై ఉండొచ్చు, అసలు ఇంత దారుణం అనేది ఎలా జరిగింది అనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి మీ అభిప్రాయాన్ని జెన్యున్గా కమెంట్స్లో షేర్ చేయండి. అంటే నేను చెప్పే దాంట్లో ఎంతవరకు మీకు అగ్రీ అవుతారనేది, నాతో ఏకీభవిస్తారనేది కమెంట్స్లో షేర్ చేయండి. ఫస్ట్ మనం విషయానికి వస్తే, కోల్కతాలో మనకి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగిన మోమితా గారి మీద జరిగిన రేప్ కేసు గురించి, అలాగే మర్డర్ కేసు గురించి మనం మాట్లాడదాము. సో షీ ఈజ్ ఎ 31 years ఓల్డ్ డాక్టర్. అంత మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. సో డాక్టర్ అంటే దైవంతో సమానం అని చెప్తారు కదా. సో కానీ అలాంటి వారికే మీరు ఇప్పుడు దిశ కేస్, నిర్భయ కేస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏం తీసుకున్నా సరే మెడికల్ స్టూడెంట్స్ లేదా మెడికల్గా డాక్టర్స్ అయ్యుండి కూడా వాళ్ళకే రక్షణ లేకుండా ఉంది. ఇప్పుడు జరిగిన కేసులో మనకి 36 hours అయితే వర్క్ చేసిన తర్వాత తను చనిపోయారు. 36 వర్కింగ్, అసలు 36 hours అసలు వర్కింగ్ అనేది ఎక్కడ వ్యాలిడ్ ఉంది? ఇండియాలో ఉన్న చట్టాల్లో తీసుకున్నా సరే మినిమం వర్కింగ్ అవర్స్ అనేది ఉంటాయి. మినిమం వేజెస్ యాక్ట్ లాగానే మినిమం వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఎంతవరకు మ్యాక్సిమం ఎంతవరకు ఒక రోజులో వర్క్ చేయొచ్చు అనే దాంతో తీసుకుంటే 36 గంటలు వర్క్ చేయాలని ఎక్కడా లేదు. అసలు ఆర్టికల్ 21 తీసుకున్నా కూడా ప్రాపర్ వర్కింగ్ అవర్స్తో పాటుగా వర్కింగ్ కండిషన్స్ ఉండాలి. అక్కడ అసలు సేఫ్టీగా వర్కింగ్ కండిషన్సే లేవు. అంతసేపు కష్టపడి వర్క్ చేసిన ఆడవారికి పడుకోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవు. ఇంకా ఎక్కడ అసలు తల్లికి కూడా ఒక ప్లేస్లో మనకి పాలు ఇవ్వడానికి కూడా ఒక ప్లేస్ అరేంజ్ చేయాలి అని చెప్పిన రోజుల్లో ఆడదానికి కనీసం సరిగ్గా రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్రొవైడ్ చేయలేని అదేం గవర్నమెంట్? అసలు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. ప్రొవైడ్ చేయాలి కదా ప్రాపర్ వర్కింగ్ కండిషన్. దట్టు అది మనకి ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్కి సంబంధించింది అయ్యింది కూడా. ఏమున్నాయి అసలు అక్కడ? సో ఈమె మనకి సిచ్యువేషన్లో వర్క్ చేసిన తర్వాత జూనియర్స్తో డిన్నర్ చేసి నిద్రపోవడానికి 2 AM అయితే కనుక సెమినార్ హాల్ సేఫ్ అని చెప్పి సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకోవడం జరిగింది. సో ఇది అరౌండ్ మనకి 3 నుంచి 6 మధ్యలో అయితే తన మధ్య జరిగిందంతా జరిగింది, చనిపోవడం జరిగింది. సో అయితే ఇది ఎలా జరిగింది అంటే, ఇది ఖచ్చితంగా అప్పటికప్పుడు ఇన్సిడెంటల్గా జరిగింది అయితే కాదు, అప్పటికప్పుడు ప్లాన్ చేసింది కూడా కాదు. ఇట్స్ డెఫినెట్లీ ఏ ప్రీ ప్లాన్. ఎందుకు అంటే మనకి వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే షాకింగ్ అనేది, నిజాలు అనేది వచ్చాయి అన్నమాట. సో ఆవిడని వెరిఫై చేసిన తర్వాత ఆఫీసర్ ఏం చెప్పారంటే, ఆమె యొక్క వెజీనాలో 151 mg సీమెన్ అయితే ఫౌండ్ చేయడం జరిగింది. అంటే అది సహజంగా ఒక మెన్ నుంచి అయితే కనుక అంత మోతాదులో అయితే కనుక సీమెన్ రాదు. అంటే 151 mg సీమెన్ తన బాడీలో ఉంది అంటే దానికి అర్థం మల్టిపుల్ పర్సన్స్ అయితే చేశారు. ఇన్సిడెంటల్గా అప్పటికప్పుడు జరిగితే ఒకసారి ఒక వ్యక్తి అలా చేసుంటే అలా అనుకోవచ్చు. సో ఇంతమంది అయితే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డరే, ప్రీ ప్లాన్డ్ రేప్ అండ్ మర్డర్. సో ఆ వ్యక్తికి ఎవడైతే ఉన్నాడో ఆ నీచుడు, వాడు సంజయ్ రాయ్, సివిక్ వాలంటీర్ అంట. సో అక్కడున్న చాలా మెడికల్ కాలేజెస్లో ఎక్కడైనా సరే వీడు వెళ్తాడంట. పోలీసులతో కూడా పరిశీలన. అయితే ఏంటి పోలీసులతో పరిచయాలు ఉంటాయి అంటే ఏదైనా చేయొచ్చా? సో వాడికి అక్కడ యాక్సెస్ అనేది ఉంది. అసలు ఆ టైంలో వాడు అక్కడ ఎందుకున్నాడు అంటే ఇట్స్ డెఫినెట్లీ ప్రీ ప్లాన్ రేప్. వాడిని ఎలా ఫైండ్ అవుట్ చేశారు అంటే, బ్లూటూత్ అక్కడ పాడైపోయి, అంటే ఒకటి ఉండిపోయింది కదా, సో అక్కడ దొరికిందంట. సో దానితో వాడిని కనిపెట్టారు. సో వాడికి 33 సంవత్సరాలంట. సో వాడిని అలా కనిపెట్టి అరెస్ట్ అయితే చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఏంటంటే ఆ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో ఆ కాలేజ్ ప్రిన్సిపల్, వాడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ వేరే కాలేజ్లో కూడా ఇప్పుడు వాడికి వచ్చేసింది అనమాట. ప్రిన్సిపల్గా వేరే కాలేజ్లో కూడా పెట్టారు. సో అసలు ప్రాపర్గా అక్కడ కండిషన్స్ పెట్టలేదు, వాడు కనీసం అడగలేదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా డెఫినెట్గా తారుమారు అయ్యాయి. వీళ్ళు ఇప్పుడు సిబిఐకి అయితే ఎంక్వైరీకి ఇచ్చారు. అండ్ మనకి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారు అయితే డెత్ పెనాల్టీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అండ్ మీకు ఇంకా నేను ఏ విషయంలో మీరు నాతో ఏకీభవించాలి అని నేను మాట్లాడుతున్నాను అంటే, మన ఇండియాలో 2022లో తీసుకున్నట్లయితే కనుక 4,45,256 రేప్ కేసెస్ నమోదయ్యాయి. అలానే ఇంకా నమోదు కానివెన్నో తెలీదు. అంటే ఒక గంటకి 51 రేప్ కేసెస్ అయితే మనకి ఇండియాలో నమోదవుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా. ఎస్పెషల్లీ ఆఫ్టర్ మోదీ గవర్నమెంట్
రేప్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరనేది అగ్రీ చేయాల్సిన విషయమే. ఇన్ని కేసెస్సా, ఇన్ని జరుగుతుంటే చక్కగా ఉన్న ఐపీసీ, ఎవిడెన్స్, సిఆర్పిసి వీటిని మార్చేసి ఒక్క నెలలోనే యాక్ట్స్ని తెచ్చేశారు కదా. మరి ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త బిఎన్ఎస్లో కూడా మీరు ఎందుకని తీసుకురావటం లేదు ఇంత స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ని? మీకు కొన్ని కంట్రీస్లో ఉన్న ప్రొవిజన్స్ చెప్తాను. ఇండియన్ పార్లమెంట్ కనుక గవర్నమెంట్ వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. సౌదీ అరేబియాలో ఒక రేప్ జరిగిన తర్వాత ఏంటంటే వితిన్ 4 daysలో అయితే కనుక వారిని చంపేస్తారు. అంటే ఏంటి, డెత్ పెనాల్టీ అంటే ఏదేదో మామూలుగా కూడా కాదనమాట, వాళ్ళని తల తీసేస్తారు. ఇది మనకి సౌదీ అరేబియాలో. ఈజిప్ట్లో వచ్చేసరికి మనకి వితిన్ 7 daysలో వాళ్ళని ఉరి తీస్తారు. అలానే మనకి ఆఫ్ఘనిస్తాన్లో అయితే కనుక వాళ్ళని అందరూ చూస్తూ ఉండంగా, అంటే మొత్తం అందరూ చూస్తూ ఉండంగా వాళ్ళని తల మీద షూట్ చేసి కాల్ చేస్తారు. ఆ మాత్రం మీకు బుద్ధి లేదా? అంటే ఇంత స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉమెన్కి ఒక ఇండిపెండెన్స్ డే. నేను ఈసారి అయితే ఇండిపెండెన్స్ డే అనే పదానికి కూడా నాకు చాలా చిరాగ్గా అనిపించింది. ఎందుకంటే ఇండిపెండెంట్గా బ్రతుకుతున్న ఆడవారికి కూడా సంరక్షణ లేదు. ఇప్పుడు మేము ఎంత చదువుకున్నా రేపు మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఎలా పంపిస్తారు వర్క్ చేయడానికి? నాకు చాలా ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్. ఇప్పుడు మనకి వేరే కంట్రీస్లో అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మీరు ఇండియాలో ఎందుకని తీసుకుని రారు? ఎందుకు మనకి పార్లమెంట్లో ఇలాంటిది ఒకటి ఎవరు ప్రవేశపెట్టరు? మీకు ఇండిపెండెన్స్ మేము అనుకుంటే సరిపోతుందా? ఉమెన్కి ఉండే అవసరం లేదా? మీకన్నా చదువుల్లో, ఉద్యోగాల్లో, అన్ని రంగాల్లో ఇంత ముందున్న ఆడవారిని ఇట్లా అవుతే పోతారులే అనుకుంటున్నారా? మగవారికి దీనిపైన బాధ్యత లేదా? ఉంది, చాలామంది కోరుకుంటున్నారు, అందరూ వెధవలు అవ్వరు కదా. కానీ ఎందుకు మీరు పార్లమెంట్లో ఇండియాలో రేప్ చేసిన ఒక ఎవడైతే ఉంటాడో ఆ నీచుడిని మీరు ఎందుకు వితిన్ కొన్ని డేస్లోనే మీరు ఎందుకని వాడిని బ్రూటల్గా చంపట్లేదు? మామూలుగా తరతరాలు మీరు జస్టిస్ అంటారు కదా, జస్టిస్ డినైడ్, జస్టిస్ డిలేడ్ అని చెప్పి. మరి ఎందుకని మీరు వెయిట్ చేస్తున్నారు? ఎవడో ఒక పూర్ పీపుల్నో ఎవడో ఏదో చేశాడని వాళ్ళని అన్యాయంగా చంపేస్తారు. వాళ్ళు రేప్ చేశారో లేదో కూడా తెలియని ఒక కేసు మనకు తెలుసు, దిశ కేసులో కానివ్వండి, చంపేశారు. వాళ్ళు అసలు నిజంగా అక్యూజ్డా అని చెప్పి కూడా నాకు డౌటే. ఎందుకు అంటే వీళ్ళు అలాంటి వారిని చంపట్లేదు. సో మీరు కూడా మిగతా కంట్రీస్ని చూసి బుద్ధి తెచ్చుకుని వెంటనే కనుక పనిష్మెంట్ ఇచ్చేస్తే, వెంటనే వాళ్ళని ఎలా చంపాలి అంటే వాళ్ళకి ఇంకొకడికి నరనరాల్లో వణుకు పుట్టాలి. వాడి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసినా మీరు ఒకేసారి వాడికి హ్యాంగ్ చేసినా కూడా వాళ్ళకి ఇది కాదు. ఎలా అంటే ఇంకొకడికి చంపాలి అంటే మనకి డిటెన్షన్ థియరీ ఎందుకు ఉంటుంది? ఇంకొకరికి ఫియర్ రావడమే కదా. ఆ ఫియర్ మీరు ఎలా పుట్టించాలి అంటే ఇంకొక అమ్మాయి వైపు చూడాలన్నా కూడా ఒక్కొక్కడికి గజ్జ వణుకు పుట్టాలి. అట్లాంటి లాస్ మీరు ఎందుకు తీసుకురారు? బంగారంలాగా ఉన్న చట్టాలని ఆడెవడో బ్రిటిష్ వాడు చేశాడని చెప్పి తీసేస్తున్నారు. మరి మన మిగతా యాక్ట్స్ అన్ని బ్రిటిష్ వాడు చేసి వెళ్ళినాయి కదా, మరి ఎందుకు అవి మాత్రం ఉంచుతున్నారు? సో ఇవన్నీ కూడా మీరు రాజకీయంగా ఇది అవుతున్నారే తప్పితే ఎందుకు ఆ ఒక్క చేతుల్లో పని ఇమీడియట్గా ఈరోజు బిల్లు తీసుకొచ్చి రేపట్లో ప్రెసిడెంట్తో కన్సెంట్ తీసుకుని మీరు నెక్స్ట్ డే నుంచి ఎవరి మీద అయితే అభియోగం వచ్చిందో వాడిని కనిపెట్టగానే నడి రోడ్లో వాడిని అందరూ చూస్తుండగా బ్రూటల్గా మీరు కిల్ చేయడం ఒక్క క్షణం పని కదా. మరి ఎందుకు తీసుకురారు? అందరూ కూడా ఇలా తీసుకురావాలి అని చెప్పేసి అయితే మీరు పోరాటం చేయాలి. నా వంతుగా నేనైతే కనుక దీనిపైన రెస్పాండ్ అవ్వడానికి కారణం కూడా ఏదో జరిగింది జస్టిస్ కాదు అసలు. అలా జరగకుండా చేయకుండా జస్టిస్ అంటే ఇంకేం జస్టిస్? ఆమె వస్తుందా? కాబట్టి ఆమె ఎలాగో రాదు. వాడిని దొరికాడు కదా, ప్రూఫ్స్తో బ్లూటూత్తో అంత దొరికాడు కదా, వాడిని నడి రోడ్లో అందరూ చూస్తూ ఉండగా బ్రూటల్గా వాడిని తల తీసేసి వాడి ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేసి మరి వాడిని చంపాలి. అంత దారుణంగా వాడిని చంపితే ఇంకొకరికి బుద్ధి వస్తుంది. సో ఇది జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ ఐడియాకి అయితే కనుక మీరందరూ కూడా సపోర్ట్ చేసి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన మాట్లాడండి గొంతు విప్పి. ఖచ్చితంగా వాడిని అలా చేయాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందని నాకైతే భయం వేస్తుంది. ఇండియా అందుకే అండర్ డెవలపింగ్ వెళ్ళిపోయింది. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారు అక్కడే దేవతలు పూజింపబడతారు అంటారు, దేవతలు కొనియాడతారు అంటారు కదా. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు ఇండియా ఇంకేం డెవలప్ అవుతుంది? అందుకే డెవలపింగ్ నుంచి అండర్ డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా పాతాళానికి కూడా వెళ్ళిపోతుంది కంట్రీ ఇలా ఆడవారిని చూసినట్లయితే కనుక మీరు. కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో అండ్ ఎమోషనల్. నాకు ఇది తెలిసినప్పటి నుంచి కూడా నాకు చాలా బాధగా ఉండింది. సో
ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందని కూడా భయంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు నేనైతే డెఫినెట్గా ట్రై చేస్తాను. యాజ్ ఎ లా స్టూడెంట్గా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి చట్టాలు ఎందుకు తీసుకురారు? ఇమీడియట్గా రేప్ చేసిన వ్యక్తిని ఎందుకు బ్రూటల్గా మీరు చంపరు? వేరే దేశాలను చూసని సిగ్గు తెచ్చుకోండి. సో కాబట్టి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద అయితే షేర్ చేయండి. ఇలా చేయాలి అనే విషయాన్ని, నేను అనుకున్న విషయాన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. చూద్దాము ఎంతవరకు జస్టిస్ జరుగుతుందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం మనము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్.